ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం పెట్రోల్ కొట్టించుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. అనంతగిరి హిల్స్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి రైడర్స్ అయితే రెడీగా ఉన్నారు. ఇప్పుడు కమాన్ కమాన్, లెట్స్ గో టు అనంతగిరి హిల్స్. వైజాగ్ కాలనీయా? సస్పెన్స్ అంటావా వంశీ? లోకానికి మొత్తం సస్పెన్సేనా? అవునా? అట్లయితే ఇంకా దుందాం లేద్దాం ఇక. ఫ్రెండ్స్ అనంతగిరి హిల్స్ కి వెళ్లే దారిలో మధ్యలో ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగినాం. మొత్తానికైతే 10 ప్లేట్లు లేపిండు మనోడు అయితే. మొత్తం టిఫిన్స్ కే ఓన్లీ 270 రూపాయలు అయితే అయిపోయినాయి. యాక్చువల్ గా జర్నీలో తక్కువ తినాలని చెప్పి చాలా తక్కువ తిన్నా నేను. అది ఇట్లా ఉంటది మనలతోటి. రైడర్ చలో గాడి నికాలో. ఇక్కడ నుండి అనంతగిరి హిల్స్ ఇంకో 5 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో ఒక చాయ్ వేసుకొని ట్రెక్కింగ్ చేయాలని చెప్పి చాయ్ తాగుతున్నాం. మధ్యలో మామూనికి బాత్రూమ్ వస్తుందంట ఒక తోట. మెయిన్ గా చాయ్ బ్రేక్ ఆపనీకే మ్యాటర్ ఏంటంటే మామూనికి బాత్రూమ్ వస్తుందంట. సగం వస్తుంది వస్తలేదు ఆగిపోతుంది అని చెప్తున్నాడు. ఒక చాయ్ తాగరా అదే వస్తుంది అని చెప్పినాం. అందుకే చాయ్ తాగుతున్నాడు. కావాలంటే ఇంకో చాయ్ తాగు, సాఫ్గా వస్తుంది బాత్రూమ్. స్టార్ట్ స్టార్ట్. ఇప్పుడైతే టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా అనంతగిరి హిల్స్ కి అయితే పోదాం. ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్ ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్ ఫారెస్ట్ లో కలుసుకుందాం. ఫ్రెండ్స్ అనంతగిరి హిల్స్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఇంతగానో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చూడొచ్చు చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఇక్కడ. మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడి నుండి ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి దాకా వెళ్ళాలి. ఫ్రెండ్స్ మొత్తానికి అనంతగిరి హిల్స్కి అయితే వచ్చినాం.
జస్ట్ కొండలు ఎక్కనిక 90 కిలోమీటర్లు వచ్చినాం. అదే మన ఊర్లలోకి అయితే 4 గుట్టలు ఎక్కితే అయిపోయా. నేను ఇట్లుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. దీనికోసం 94 కిలోమీటర్ల నుండి 800 పెట్రోల్ పోపించుకొని వచ్చినాం. చూస్తే ఏం లేవు, మొత్తం కొండలే. దీనికోసం మళ్ళీ జనాలు మాత్రం కుప్పలు తెప్పలు వచ్చిర్రు. చూడొచ్చు ఒకసారి. గైస్ మనం అయితే అక్కడ బైక్ పార్క్ చేసినాం కదా. పార్క్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనం హిల్కి ట్రెక్కింగ్ చేయడానికే పర్ పర్సన్కి 50 రూపీస్ తీసుకుంటారు. అండ్ బైక్ వచ్చేసి 20 రూపీస్. ఆ టికెట్ తీసుకున్నాక లోపలికి ఎంటర్ అవుతాం. లోపలికి ఎంటర్ అయినాక మనకు ఫస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా నంది విగ్రహం. అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం ట్రెక్ అయితే చేయాలి. ట్రెక్ చూస్తున్నారు కదా, నార్మల్ కదా, అక్కడ పైనకి వెళ్ళాలి. పైన వ్యూ పాయింట్ ఉంటుంది. మాకైతే ప్రజెంట్ అయితే ఏం పని లేకుండా కాబట్టి అనంతగిరి హిల్స్కి అయితే వచ్చినాం. తర్వాత నాకు కూడా అర్థమైంది, ఇది చూస్తే చాలా మంది ఉన్నారు, ఇంతమందికి పని లేదని చెప్పి నాకు ఇప్పుడే అర్థమైంది. ఫుల్ చిల్ ఉంది, మామూలుగా లేదు అసలు. ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్సలెంట్. అసలు వర్షం పడకపోతే చాలని కోరుకుంటున్నాం. వర్షం పడ్డా ఇక్కడ ఈ లొకేషన్ కి అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి మనం వ్యూ పాయింట్కి అక్కడికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ట్రెక్ చేయనీకే. ఇక్కడ నుంచి మనం ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలి. అక్కడ నుంచి మొత్తం సీనరీ మంచిగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అక్కడ నుండి వస్తున్నాం. అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చేసరికి మా బొమ్మర్దులు మా అన్న అయితే అలసిపోయినరు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యూ పాయింట్, అక్కడ దాకా అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న కాల్వలాగా పోతుంది. అందరూ మంచిగా ఫొటోస్ అయితే దిగుతున్నారు. మూట ముట్టుకోవద్దురా మురుకుడా. వచ్చేసినాం, కష్టపడి పైకి వచ్చినాం. దేకో వ్యూ పాయింట్. తర్వాత వచ్చేసి మాది ఇలా అంటే మా సిచ్యువేషన్. మీరు చాలా పకడ్బందీగా అంటే మొదటి గాయస్ మొత్తం ఈ టవర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోలే కదా. బట్ టెన్షన్ ఏం లేదు, ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇంకా కార్న్ కూడా అమ్ముతున్నారు. ఏ టెన్షన్ లేదు, వచ్చేసేయండి అంతే.